సో అన్నలందరికీ నమస్తే. విషయం ఏందంటే ఈ నైట్ పూట వీడియో అయితే తీస్తున్నా. కొద్దిగా ఏమనుకోకండి. విషయం ఏందంటే అనిల్ అన్న యాదవ్ అనిల్ అన్న బీసీ విద్యార్థి సంఘం నుంచి గంగాధర మండలిగా నన్ను ఎన్నుకోమన్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను కొన్ని రోజులు హోల్డ్‌లో పెట్టా. గంగాధర మండలానికి అయితే నన్ను ప్రెసిడెంట్ చేసిండు. సో ఎప్పటికి నుంచైనా అని ఆయన నాకు ఒత్తిడి చేసినా, "అరే! తర్వాత చేత్తా అన్న, తర్వాత చేత్తా" అని. అతను ఒక రకంగా నాకు ఫ్రెండ్ అవుతాడు. ఓపిక పట్టిండు. ఓకే. థ్యాంక్ యూ అనుకో. ఆయనకైతే థ్యాంక్ యూ చెప్తున్నా మీ ద్వారా. సో ఇంకో విషయం ఏందంటే, ఇక ఎప్పుడైనా మన మండల్‌ల 33 గ్రామాలల్లా అందరినీ నిల్చుండబెట్టాలి కాబట్టి, ఇప్పటి నుంచెల్లి కొంచెం ముందు ముందుకు వస్తున్నా. ఏమనుకోకండి. మీరు కూడా ఒకవేళ మీ గ్రామంలో నిల్చుంటాం, మన బీసీలకు అన్యాయం జరుగుతుంది, మన బీసీలకు విద్యార్థులకే కావచ్చు, బీసీలకే కావచ్చు, ఏవైనా ఫండ్స్ రావట్లేదు, మనం కూడా రావాలి, ముందుకు రావాలి, రాజ్యాధికారం మనం కూడా కొట్లాడాలి, ముందుకు రావాలి అంటే మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్ నుంచి మేము ఫోన్ చేస్తాం. ఓకేనా? సో కొండపల్లి గ్రామం నుంచి ఒక వ్యక్తిని గ్రామ ప్రెసిడెంట్గా మండల్ కార్యదర్శిగా ఉంటా అన్నాడు. ఆ 2 ఉంటా అన్నాడు. ఓకే అన్న, నీ ఇష్టం, నీ ఓపిక, నీ ఇష్టం అని కూడా ఆయనకి ఇడిచిపెట్టాను. నీ 2 ఉంటా అంటే నువ్వు 2 క్యారీ చేస్తా అంటే 2 చేసేయి. నీ నీ ఓపిక, నీ మంచితనం నీకే పని చేస్తుంది అని కూడా చెప్పిన. నీ మండల్లో నువ్వు ఇంకా పరిచయాలు ఉంటే నువ్వు కూడా తీసుకురా అన్న, మన అందరం కుమ్మిద్దాం, మన బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసిన. మన బీసీలకు అన్యాయం రాష్ట్రం మొత్తంలో మన బీసీలకు అయితే అన్యాయం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వ్యక్తిని అయితే పరిచయం అయితే చేస్తా. అంటే ఓకేనా? కొంచెం దగ్గు అయితే ఉంది, ఏమనుకోకండి. సో అన్న ఒకసారి ట్రై. సో ఇయననే మన 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 అంజి మోడల్ ట్రైనింగ్. సో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సో ఈ అంజన్నకి బీసీ మండల్ విద్యార్థి సంఘం నుంచి గ్రామానికి మండల్ ప్రధాన కార్యదర్శి అయితే ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి ఈ మూట్లలో ఆయన ఇష్టమే. ఎందుకంటే ఆ పరువుని ఎవరు తట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అంజన్న ఉంటావా? మనం ఉండేగా. సో అంజన్న అయితే ఉంటా అన్నాడు. అట్లాగే మన బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా మండలం మందిని మొత్తం గ్యాదర్ చేస్తా అన్నాడు. సో అంజన్న, నీ సపోర్టు మన మండలానికి ఉండాలి. మన గ్రామాల 33 గ్రామాలలో మన విద్యార్థులకే కావచ్చు, బీసీలకే కావచ్చు, అన్యాయం అయితే జరుగుతుంది. సో మేమందరం రేపు జిల్లా ప్రెసిడెంట్ దగ్గరికి కూడా పోతాం. సో ఇంకా మాతో ఎవరైనా నచ్చేటోళ్ళు కూడా కామెంట్ హాయ్ అని పెట్టండి, మీ నెంబర్ కూడా పెట్టండి. ఓకేనా? సరేనా అన్నా? వాళ్ళకన్నా మాట్లాడేది ఏమైనా ఉందా? నువ్వు మాట్లాడేది ఏం లేదు. నాకు దయచేసి మన గంగార మండలం 33 గ్రామాలు 33 గ్రామాల వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. అలానే నేను మీకు సపోర్ట్ చేస్తా. దయచేసి మనం బీసీ గురించి మనం పోరాడాలి. ఎందుకంటే మనం బీసీలం కాబట్టి, మనం బీసీ బిడ్డలం కాబట్టి మనం పోరాడాలి. పక్కా చెప్తున్నా, బీసీ బిడ్డలారా మనం పోరాడాలి. ఓకేనా? ఇప్పుడు నేను మీ అంజి మోడల్. మన కోరిక ఏంటంటే మన అందరం ఒక్క గూటి దగ్గరికి రావాలి. కోడి పిల్లలు కదా, తన పిల్లల్ని రెక్కల కింద ఎట్లా దాచుకుంటుందో మనం కూడా అలాగే కలిసిమెలిసి మన ఒక్క బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది మా జిల్లా ప్రెసిడెంట్ ఆశ, అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ ఆశ. అందరం ఒక దగ్గర ఉండాలనే మన హక్కులు, మన పోరాటాలు మనం ముంగడి తీసుకురావాలి. మనకు వచ్చే అన్నం మన అన్నం కోసం కొట్లాడాలి. మన పిరికిలే మనకు ఆయుధం. ఓకేనా? ఫ్రెండ్స్, నాకు మన సీనన్న గారు ఈ రోజున ఎందుకు మరి నాకు నా దేవుడు చెప్పింది ఏమో తెలియదు, కానీ ఈ రోజున నాకు అన్నగారితో నాకు మాట్లాడించడం జరిగింది. ఓకేనా? నేను చెప్పిన అన్న, నేను పక్కా నిలబడతా, నేను కొట్లాడతా అండ్ పోరాడతా. నేను మీ బిడ్డను, బీసీ బిడ్డను, పక్కా నేను కొట్లాడతా. బీసీ అంటే మేము కుటుంబం వాళ్ళం, మన కుటుంబంలో కొట్లాడే మనం బీసీ అందరం కలిసి బీసీని మొత్తం గిట్లా విడిపోయారు కదా, అందరూ ఒక్కటి కావాలి. ఎందుకంటే మన బీసీ బిడ్డల త్యాగం మరవ దసరే. ఓకేనా?
కొద్దిగా ఏమనుకోకుర్రి, తిరిగి తిరిగి వచ్చి కయ్యర్ల క్యాలెండర్ కూడా వంచినాం. కొంచెం లేట్ అయిందబ్బా, ఫ్రెండ్స్ క్యాలెండర్ చూడండి ఒకసారి. చూడండి కొంచెం నైట్ కదా, ఏమనుకోకండి. జిల్లాలో పంచినాం, మండలాల్లో కూడా వంచినాం. కొంచెం లేట్ అయింది. అంజనకి ఇప్పుడే వచ్చిన. అంజనకి చెప్పేసరికి అన్న తమ్ముడు నాకు నిన్న ఏమన్నా చెప్పవా అన్నాడు. అన్న ఏమనుకోక కొంచెం మర్చిపోయినట్టు అయింది, అది ఈ పనులు ఉన్నాయి అని చెప్పిన. ఉంటా, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. కొట్లాడతాం, పోరాడదాం. పోతే బానిస సంఖ్యలు తప్పించి ఏం లేదు. మన హక్కులు, మన పిరికిడి, మన సద్దనం మూట మనకే ఉండాలి. ఉంటా అన్న, బాయ్.